IMA నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నుండి బస్టాండ్ మీదుగా క్లాక్ టవర్స్ చేరి అక్కడ రాస్తారోకో చేసి స్లోగన్స్ ఇచ్చి తిరిగి GGSH రావడం జరిగింది. ఈ ర్యాలీలో దాదాపు 200 మంది జూనియర్ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్, 50 మంది IMA డాక్టర్లు, వారి సిబ్బంది భాగస్వాములయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. IMA నీలగిరి బ్రాంచ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ మెడికల్ స్టూడెంట్ నెట్వర్క్ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నుండి బస్ స్టాండ్ మీదుగా క్లాక్ టవర్ చేరి అక్కడ రాస్తారోకో చేసి స్లోగన్ ఇచ్చి తిరిగి GGHకి రావడం జరిగినది. ఈ ర్యాలీలో దాదాపు 200 మంది జూనియర్ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్, 50 మంది IMA డాక్టర్లు, వారి సిబ్బంది భాగస్వాములయ్యారు. డాక్టర్ మౌనిత దేవానాథ్ డాక్టర్ ఒక మహిళా డ్యూటీలో ఉండే విధులు నిర్వర్తిస్తుండగా ఆమెపై కొంతమంది దుండగులు అఘాయిత్యం చేసి అత్యాచారం చేసి మరీ హత్య చేయడం జరిగిందని, దీనికి నిరసనగా ఈరోజు డాక్టర్లంతా మెడికల్ స్టూడెంట్స్ని కలుపుకొని ఒక క్యాండిల్ ర్యాలీ తీస్తూ రక్షించే వారిని రక్షించండి, సేవ్ ద సేవియర్స్, నో సేఫ్టీ నో డ్యూటీ, వ్యూ వాంట్ జస్టిస్ సంఘటన పునరావడం, మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే డాక్టర్లకు ఒక శాంతియుతమైన వాతావరణం నెలకొల్పాలని, హాస్పిటల్ను మరీ సేఫ్ జోన్గా తీర్చిదిద్దాలని చెప్పేసి అందరి తరపున మేము కోరుచున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక కఠినమైన సెంట్రల్ యాక్ట్ తీసుకువచ్చి దోషులను కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఎవరు ముందు ఇలాంటి సాహసం చేయరని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, డాక్టర్ దేవాదినం, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ పద్మ, శ్రీకాంత్ వర్మ, డాక్టర్ రమేష్, డాక్టర్ సమద్, డాక్టర్ నగేష్, డాక్టర్ విజయ్, డాక్టర్ అనిల్, డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ లీలావతి, డాక్టర్ విశ్వజ్యోతి, నరేష్ డాక్టర్ హర్షిత, శ్రీజ ఆశ్లేషవల్లి, దత్త నరేష్, గగన్ తదితరులు పాల్గొన్నారు. You want justice. He want justice. She want justice.